శ్రీకృష్ణ కళా ఛానల్కు స్వాగతం. మన దేశంలో చాలా పెద్ద నదులు తూర్పువైపు ప్రవహిస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. కానీ కొన్ని నదులు మాత్రం కాస్త భిన్నంగా ఈ ట్రెండ్కి విరుద్ధంగా ప్రవహిస్తూ ఎన్నో కఠినమైన ప్రాంతాలను దాటుకుంటూ వెళ్లి అరేబియా సముద్రంలో కలుస్తాయి. మరి ఈరోజు మనం భారతదేశ పశ్చిమ తీరం వెంబడి ప్రయాణిస్తూ ఈ జీవనాడుల గురించి తెలుసుకుందాం. అసలు ఆ నదులేవి? ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ మన ప్రయాణాన్ని ఉత్తరం నుండి మొదలుపెడదాం. ఎడారుల నుండి పచ్చని అడవుల వరకు ప్రశాంతమైన కయ్యల గుండా భారతదేశ పశ్చిమ తీరం వెంట సాగిపోతూ ఆయా ప్రాంతాల స్వరూపాన్నే మార్చేసిన నదుల గురించి తెలుసుకుందాం. మన ప్రయాణం మొదలయ్యేది గుజరాత్, రాజస్థాన్లోని పొడి, పాక్షిక, పొడి ప్రాంతాలలో. ఇక్కడ నదులు ఎంత విలువైనవో చెప్పక్కర్లేదు. చాలా వరకు ఇవి వర్షాకాలంలోనే ప్రవహిస్తాయి. కానీ ఈ కఠినమైన వాతావరణంలో జీవానికి ఆధారంగా నిలుస్తాయి. ఇక్కడ మనం ప్రధానంగా 5 ముఖ్యమైన నదులని చూస్తాం. 1. లూనీ నది. దీనికో ప్రత్యేకత ఉంది. ఇది ఎడారిలోనే అదృశ్యమైపోతుంది. అందుకే దీన్ని అంతర నది అంటారు. తర్వాత సబర్మతి, మహి. ఇవి వ్యవసాయానికి జీవనాధారం. ఇక శక్తివంతమైన నర్మదా, తపతీ నదులున్నాయి. ఇవి సముద్రంలో కలిసే ముందు లోతైన లోయలగుండా ప్రవహిస్తాయి. ఇప్పుడు మనం దక్షిణం వైపు ప్రయాణిస్తున్న కొద్దీ సీన్ మొత్తం మారిపోతోంది. పచ్చదనంతో కళకళలాడే మహారాష్ట్ర, గోవాలోని కొంకన్ తీరంలోకి అడుగుపెడతాం. ఈ ప్రాంతంలో వర్షపాతం ఎక్కువ. అందుకే జీవనదులతో ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. మహారాష్ట్రలో చూస్తే వైతరణ నది చాలా ముఖ్యమైంది. ఇది ముంబైలాంటి మహానగరానికి నీటిని అందించటమే కాదు, ఉత్తర పశ్చిమ కనుమలలోని గొప్ప పర్యావరణ వ్యవస్థలను కూడా కాపాడుతుంది. గోవా మన దేశంలోనే అతి చిన్న రాష్ట్రం. అయినా సరే ఈ రాష్ట్రాన్ని చూస్తే మనకు గుర్తొచ్చేవి మాండవి, జువారి అనే 2 ప్రధాన నదులు. వాటి నదీ ముఖద్వారాలు. అవే గోవాలోని ప్రసిద్ధ కయ్యల వ్యవస్థకు వెన్నెముక. వాణిజ్యానికి, పర్యాటకానికి ఇవి చాలా అవసరం. ఇక మన ప్రయాణం కర్ణాటకలోని పశ్చిమ కనుమల మధ్యలోకి చేరుకుంది. ఈ పర్వత ప్రాంతమేం పశ్చిమంగా ప్రవహించే ఎన్నో వేగవంతమైన, శక్తివంతమైన నదులకు పుట్టినిల్లు. ఇక్కడి నుండి నదులు కొండలపైనుంచి తీరం వైపు దూసుకుపోతాయి. కర్ణాటకలో మనకు 4 ముఖ్యమైన నదులు కనిపిస్తాయి. అందులో ఒకటి కాళీ నది. ఇది వైట్ వాటర్ రాఫ్టింగ్కు చాలా ఫేమస్. తర్వాత బెడ్డి, శరావతి. జలవిద్యుత్ ఉత్పత్తిలో ఇవి చాలా కీలకం. ఇక నేత్రావతి నదిని ఈ ప్రాంతంలో చాలా పవిత్రంగా భావిస్తారు. ఇందాక చెప్పుకున్న శరావతి నది దగ్గరే ఒక నిజమైన ప్రకృతి అద్భుతం ఉంది. అదే జోగ్ జలపాతం. ఇక్కడ నది ఏకంగా 800 అడుగుల కంటే ఎక్కువ ఎత్తునుంచి కిందకు దుమ్ముకుతోంది. ఇది మన దేశంలోనే అత్యంత ఎత్తైన, అద్భుతమైన జలపాతాలలో ఒకటి. ప్రకృతి శక్తికి ఇదొక ప్రతీక అని చెప్పొచ్చు. మన ప్రయాణం ఇప్పుడు చివరి గమ్యస్థానానికి చేరుకుంది. కేరళ. దేవుని సొంత దేశం అని పిలుచుకునే కేరళ. ఈ పేరు దానికి సరిగ్గా సరిపోతోంది. ఎందుకంటే అక్కడి ప్రకృతి దృశ్యాలను, జీవన విధానాన్ని తీర్చిదిద్దేవి అక్కడి నదులు, సరస్సులు, కయ్యలే. కేరళ జల వ్యవస్థలో 3 ప్రధాన పశ్చిమ ప్రవహించే నదులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. 1. భరతపుళ. ఇది రాష్ట్రంలోనే అత్యంత పొడవైన నది. అంతేకాదు ఇది ఒక సాంస్కృతిక జీవనాడి కూడా. 2. పెరియార్. కేరళ ఆర్థిక వ్యవస్థకు ఇది వెన్నెముకలాంటిది. ఇక 3. పంబా నది. ఇది మతపరమైన యాత్రలతో ముడిపడి ఉంది. సరే, ఉత్తరాన ఎడార్ల నుంచి మొదలుపెట్టి దక్షిణాన కయ్యల వరకు ప్రయాణించాం కదా. ఇప్పుడు మనకు భారతదేశపు పశ్చిమ ప్రవహించే నదుల పూర్తి చిత్రం కనబడుతోంది. ఇది తీర ప్రాంతాన్ని తీర్చిదిద్దే ఒక అద్భుతమైన, విభిన్న జలమార్గాల నెట్వర్క్ అన్నమాట. మొత్తంగా మనం 15 ముఖ్యమైన నదులను చూశాం. ప్రతి నదికి దాని సొంత ప్రత్యేకత ఉంది. ఎడారిలో కనిపించకుండా పోయే లూనీ నుండి జీవనది అయిన పెరియార్ వరకు ఇవన్నీ కలిసి భారతదేశ పశ్చిమ తీరం యొక్క విభిన్న భౌగోళిక స్వరూపాన్ని, జల వ్యవస్థల కథను మనకు చెబుతాయి. కాబట్టి మనం తరువాతిసారి భారతదేశ పటాన్ని చూసినప్పుడు పశ్చిమ తీరంలో ప్రవహించే ఈ ప్రత్యేకమైన నదులని గుర్తుంచుకుందాం. ఇవి కేవలం నదులు మాత్రమే కాదు, పశ్చిమ తీరానికి ప్రాణాధారాలు. అక్కడి పర్యావరణ వ్యవస్థల నుండి ఆర్థిక వ్యవస్థల వరకు ప్రతిదాన్ని ఇవే తీర్చిదిద్దుతున్నాయి. ఇది మనల్ని ఒక విషయం ఆలోచించలా చేస్తుంది. మారుతున్న వాతావరణం ఈ కీలకమైన జలమార్గాలను,
వాటిపై ఆధారపడిన లక్షలాది మంది జీవితాలను ఎలా ప్రభావితం చేయబోతోంది?